నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. అదే లోపాల ఆశీర్వాదం, వ్యక్తిగత ఎదుగుదల ప్రయాణం. ఇది జస్ట్ ఒక స్టోరీ కాదండి, మనల్ని మనం ఎలా చూసుకుంటామో మార్చేసే ఒక పవర్ఫుల్ మెసేజ్. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి, మన లోపాలే మన గొప్ప బలాలైతే? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. మనలో చాలామంది నాలో ఈ లోపముంది, నేను దేనికి పనికిరాను అని ఎప్పుడో ఒకసారి ఫీల్ అయ్యే ఉంటాం. కానీ మనం దేన్నైతే మన వీక్నెస్ అనుకుంటున్నామో అదే మనలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయితే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ చుట్టూనే మన జర్నీ తిరగబోతుంది. సో ముందుగా మొదటి భాగం, అదే రోజువారీ ప్రయాణం. అసలు కథ ఎక్కడ మొదలవుతుంది అంటే, ఒక పల్లెటూర్లో ప్రతిరోజూ నీళ్లు మోసే ఒక సాధారణ వ్యక్తితో. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్సా ఆ రెండు కుండలు. ఒకవైపు చూస్తే ఎక్కడా చిన్న గీత కూడా లేకుండా పర్ఫెక్ట్గా, చాలా ప్రౌడ్గా మెరిసిపోతున్న సంపూర్ణమైన కుండ. మరోవైపు ఒక చిన్న పగులుండి నీళ్లు కారిపోతూ ఎప్పుడూ బాధగా ఉండే పగిలిన కుండ. నిజం చెప్పాలంటే ఇది మన లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది కదా. పక్కవాళ్ల పర్ఫెక్షన్ చూసి మనలో ఉన్న చిన్న చిన్న లోపాలను తలుచుకుని మనం కూడా ఇలాగే ఫీలవుతుంటాం. ఇక రెండవ భాగం, లోపం యొక్క భారం. ఆ పగిలిన కుండ తనలో తాను ఎంత ఇమోషనల్ వెయిట్ను మోస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ డైలీ రొటీన్ ఒకసారి ఊహించుకోండి. ఉదయాన్నే ఆ వ్యక్తి కుండల్ని నింపుతాడు, మండుటెండలో ఆ దుమ్ము పట్టిన దారిలో నడుస్తాడు. ఆ ప్రయాణం మొత్తం ఈ పగిలిన కుండలోంచి నీరు కారిపోతూనే ఉంటుంది. తీరా గమ్యం చేరేసరికి ఆ కుండలో సగం నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఈ రొటీన్ ఆ కుండకి ఒక నరకంలా అనిపించేది. రోజులో సగమే రిజల్ట్ ఇస్తున్నాననే ఆ ఓటమి భావన లోపల్నుంచి ఎంతగా కుంగదీస్తుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను పనికిరానిదాన్ని. ఒక్కసారి ఈ మాటలోని పెయిన్ను ఫీలవ్వండి. పర్ఫెక్ట్గా ఉన్న కుండ చాలా కాన్ఫిడెంట్గా ఉంటే, ఈ పగిలిన కుండ మాత్రం ప్రతి క్షణం సిగ్గుతో కుంచుకుపోయేది. మన పర్సనల్ గ్రోత్ జర్నీలో కూడా మనం అచీవ్ చేయలేని వాటి గురించి ఆలోచిస్తూ నేను దేనికి పనికిరాను అని మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకునే మూమెంట్స్ ఎన్నో వస్తుంటాయి కదా. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ మన ముందుకొస్తుంది. అదేంటంటే, ఒక అపజయం జీవాన్ని సృష్టించగలదా? అంటే మనం దేన్నైతే ఫెయిల్యూర్ అని, పెద్ద లోపమని బ్లేమ్ చేసుకుంటున్నామో దాని వెనుక మనకు తెలియని ఒక అద్భుతమైన పర్పస్ ఉంటే, ఈ ఒక్క థాట్ మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. ఇక మూడవ భాగం, దృక్పథంలో మార్పు. ఇక్కడే మన స్టోరీలో ఒక అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ కుండ బాధను గమనించిన ఆ వ్యక్తి కోపడలేదు. దానికి బదులు ఒక చిన్న చిరునవ్వుతో ఆ దారినొకసారి చూడు అన్నాడు. అదొక బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అప్పటిదాకా తన లోపం వైపే చూసుకుని బాధపడుతున్న ఆ కుండ దృష్టిని చుట్టూ ఉన్న ఆ అందమైన ప్రకృతి వైపు మళ్లించాడా వ్యక్తి. నాలుగవ భాగం, ఎదుగుదల మార్గం. అసలు ఆ దుమ్ము పట్టిన దారి పక్కన అంత అందంగా వికసించిన పూలు ఎక్కడ్నుంచొచ్చాయి? దేనికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నువ్వు జారవిడిచిన ఆ నీళ్ళే ఈ పూలకు జీవమిచ్చాయి అని చెప్పాడు. అవును, కింద పడిపోతున్నాయని ఇన్ని రోజులుగా ఆ పగిలిన కుండ దేని గురించైతే ఏడ్చిందో ఆ నీటి చుక్కలే ఆ విత్తనాలకు ప్రాణం పోశాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం దాచిపెట్టుకోవాలనుకునే మన లోపాల కూడా ఎక్కడో ఒకచోట ఈ ప్రపంచానికి ఎంతో అందమైన మేలు చేయగలవు. బలహీనతే ప్రపంచానికి అందాన్నిచ్చింది. ఈ విషయం తెలిసాక సూర్యాస్తమయ సమయంలో ఆ పగిలిన కుండ ఎంత ప్రౌడ్గా మెరిసిపోయిందో తెలుసా? ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వికసించడానికి కారణం తన లోపమే అని దానికి అర్థమైంది. మన వీక్నెస్సెస్ మనల్ని ఎప్పుడూ తక్కువ చెయ్యవండి. సరైన చోట అవే మనల్ని స్పెషల్గా నిలబెడతాయి. ఇక చివరిదైన ఐదవ భాగం, మన ఆశీర్వాదాలను స్వీకరించడం. సరే, ఇదంతా కథ బాగానే ఉంది, కానీ దీన్ని మన రియల్ లైఫ్లో, మన పర్సనల్ గ్రోత్కి ఎలా అప్లై చేసుకోవాలి? ఇందుకోసం మన ముందు 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, లోపాన్ని గుర్తించడం. మనలో ఉన్న ఫ్లాస్ను ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ముందు యాక్సెప్ట్ చెయ్యాలి. సెకండ్ స్టెప్, దాని వెనుకున్న సానుకూల ప్రభావాన్ని చూడటం. అంటే మనకు తెలియకుండానే ఆ లోపం వల్ల జరుగుతున్న పాజిటివ్ ఇంపాక్ట్ను గమనించటం. ఇక థర్డ్ స్టెప్, దాని యొక్క ఆశీర్వాదంగా స్వీకరించడం. ఈ 3 స్టెప్స్ కనుక ఫాలో అయితే మనలో ఉన్న భయం పూర్తిగా పోయి ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరుగుతుంది.
సో ఈ మొత్తం విశ్లేషణ మనకిచ్చే అల్టిమేట్ మెసేజ్ ఒక్కటే. నీ లోపాలు ఎవరికో ఆశీర్వాదం కావచ్చు. అవునండి, మనం దేన్నైతే ఒక ప్రాబ్లంలా చూస్తున్నామో అదే వేరొకరికి సొల్యూషన్ అవ్వచ్చు. మన పగుళ్లే మరొకరి జీవితంలో పూలు పూయించవచ్చు. ఈ ఒక్క వాక్యం మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకునేందుకు ఎంతటి ఫ్రీడమ్నిస్తుందో కదా. మరి ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ఈ అద్భుతమైన ప్రశ్న వేసుకుందాం. రేపటి పూలకు మన పగుళ్ళు ఎలా నీరు పోస్తాయి? మన లోపాలను దాచిపెట్టడం మానేసి వాటితోనే మన ఫ్యూచర్ను ఎలా కలర్ఫుల్గా మార్చుకోగలమో ఆలోచిద్దాం. ఎందుకంటే మన పగుళ్లగుండా కారే నీరు ఎప్పటికీ వేస్ట్ కాదు, అది జీవాన్ని సృష్టిస్తుంది. సో ఈ ఇన్స్పిరేషన్తో మనల్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. మనలోని పగుళ్లను ఆశీర్వాదాలుగా మార్చుకునే ఈ ప్రయాణం ఈ రోజే ఇప్పుడే మొదలవ్వాలి. థాంక్యూ సో మచ్.